హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్తో వెరైటీ సైడ్ డిష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 4 ఎగ్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఎగ్తో ఎప్పుడు ఆమ్లెట్ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి ఇది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా మనం ఇది సింపుల్గా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకున్నాక ఇడ్లీ ప్లేట్ని ఇందులో గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 7 to 8 minutes స్టీమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, మిరియాల పొడి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 8 minutes అయింది. మూత తీసి చూద్దాం. వావ్, చూసారు కదా, ఎగ్ చక్కగా స్టీమ్ అయింది. ఇప్పుడు ప్లేట్ని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోని ఎగ్ని నీట్గా తీసుకొని ప్లేట్లోకి పెట్టుకుందాం. చూశారు కదా, ఎగ్ చక్కగా స్టీమ్ అయింది. మనకు ఎలాంటి బబుల్స్ కానీ ఏవీ లేకుండా చక్కగా స్టీమ్ అయింది. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో ఎగ్ని డిప్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా అప్లై చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ డిప్ చేసుకొని మసాలా అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు.
ఆయిల్ని 2 మినిట్స్ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది రైస్లోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎగ్తో ఈ విధంగా వెరైటీగా చేసుకోండి. చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.